షటిల్ కోర్టు ధ్వంసం చేసిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి. క్రీడాకారులు డిమాండ్. చిత్తూరు జిల్లా పొంగునూరు పట్టణ పరిధిలో షటిల్ కోర్టు ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఫ్రెండ్స్ అసోసియేషన్ షటిల్ క్రీడాకారులు డిమాండ్ చేశారు. క్రీడాకారులకు ఉల్లాసాన్ని ఉత్సాహాన్ని ఇచ్చే స్టేడియాన్ని కూల్చివేయడం దారుణమన్నారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం నిందితుల్ని గుర్తించి చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని క్రీడాకారులు సోమవారం ఉదయం 10 గంటలకు మీడియాతో డిమాండ్ చేశారు. ఈ విషయంగా ప్రభుత్వాలు వెంటనే స్పందించాలి. బీజేపీ తరపున ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మేమైతే ఇలాంటి సంఘటనలకు వ్యతిరేకం, వెంటనే ఖండిస్తాం. అంతేకాకుండా రాష్ట్రంలో గతంలో జరిగిన విషయాలను మళ్ళా పునరావృతం కాకుండా కక్షలు, కార్పణ్యాలు, దౌర్జన్యాలు, బిల్డింగులు పగలగొట్టడం ఇలాంటివి జరగకుండా ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారు. కాబట్టి ఎన్డీఏ ప్రభుత్వం ఈరోజు దీన్ని దృష్టిలో పెట్టుకొని గత పాలకుల వలె ప్రవర్తించకుండా మన ఎన్డీఏ ప్రభుత్వంగా ఈ రాష్ట్రంలో శాంతి సామరస్యాలు, ప్రజల జీవన పరిణామాలు మెరుగుపడే విధంగా పరిపాలన చేయాలి. కాబట్టి మనము ఎన్డీగా ఈరోజు ఈ విషయంగా వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి. ఎవరైతే ఈ డమాలిష్ పడగొట్టారో, ధ్వంసం చేశారో వాళ్ళను ప్రత్యేకంగా నిఘా పెట్టి అధికారులు, పోలీసులు కానీ, కలెక్టర్ కానీ, సంబంధిత అధికారులు కానీ నిఘా పెట్టి ఎవరైతే ఈ దౌర్జన్యానికి పాల్పడారో వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటూ తిరిగి ఇలాంటి కార్యక్రమాలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ, అదేవిధంగా ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడిగా నేను తెలియజేస్తా ఉన్నా. ఇలాంటి విషయాలు జరిగితే తిరిగి గత ప్రభుత్వానికి మనకు తేడా ఏమీ ఉండదు. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక చర్య తీసుకొని దీనిపైన ఎవరైతే ఈ చర్యలకు పాల్పడిన వాళ్ళను తీసుకున్నారో వాళ్ళను వెంటనే అరెస్టు చేసి దీనికి సంబంధించినటువంటి కొంత ఆర్థిక సహాయం కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే షటిల్ కోర్ట్ అనేది ఆరోగ్యానికి సంబంధించిన విషయం. మనం ఈరోజు క్రీడలను ప్రోత్సహిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ షటిల్ ఆడడం వల్ల ఆరోగ్యం మెరుగుపడే అవకాశం దాదాపు పూర్తిగా ఉంది. కాబట్టి వెంటనే దీనిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ప్రభుత్వానికి కూడా దీనిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. జై హింద్, జై భారత్, జై బీజేపీ.